అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో మరి మీ అందరికీ చూస్తా ఉన్నారు. అసలు ప్రజల కోసం కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, అలాగే పాలసీస్ కోసం కానీ ఎక్కడ కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ కూడా మాట్లాడకుండా కేవలం ఒక ప్రాంతాల కోసం కానీ లేకపోతే కులాల కోసం కానీ మాట్లాడుకుంటూ దారుణమైన పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం, ఇవన్నీని క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క 1924 మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు వాళ్ళు చేసిన తప్పులు లాంటివి ఎక్కడ కూడా కనబడకపోయినా వాళ్ళు నిద్రలో ఏదో మేమేదో అధికార పార్టీ, మేము ఇప్పుడున్న కూటమి నాయకత్వం మేము ఏదో తప్పులు చేసేసినట్టు మా వెనకాతల పడడానికి ప్రయత్నం చేస్తూ అబాస్పాలైపోయిన ఈరోజు ఈ రాష్ట్రంలో అబాస్పాలైపోయారు. వాస్తవానికి పోటీ చేసిన తర్వాత ఎన్ని సీట్లు వచ్చినా కూడా, ఏ పార్టీ అయినా ఎన్ని సీట్లు వచ్చినా రాకపోయినా ప్రజల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉంటుంది. అలాంటిది 11 స్థానాలు గెలుచుకున్నా కూడా కనీసం ఏ రోజు కూడా అసెంబ్లీకి వచ్చి ఆ 11 స్థానాలు ఏదైతే ఆ నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల కోసం కనీసం ఒక్క రోజున కూడా ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎవ్వరు కూడా పోటీ చేసిన తర్వాత కంపల్సరీ గెలుస్తామని కానీ, అధికారం పార్టీ వస్తుందని కానీ ఎవ్వరికి కూడా 100% నమ్మకం ఉండదు. పోటీ చేయడం అనేది, ప్రజాక్షేత్రంలో నిలవడం అనేది ప్రతి పార్టీకి ఉన్న ధర్మం. గెలిచినా ఓడినా ప్రజల కోసం నిలబడాల్సిన బాధ్యత అయితే వాళ్ళకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. కానీ వీళ్ళేంట్రా అంటే కేవలం అధికారం ఉంటేనే మరి అసెంబ్లీలోకి వచ్చి పరిస్థితి. సతీమణి గురించి ఆ రోజు ఇష్యూ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఆడవాళ్ళని లాగొద్దు అని చెప్పి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరి మానవతా దృక్పథంతో మా పవన్ కళ్యాణ్ గారు ఒక కుర్రోడి దగ్గరికి వెళ్తే మీరు కామెంట్ చేస్తే మిమ్మల్ని ఏమనాలా? మీ స్థాయి ఏంటి? మీరు మాట్లాడే స్థాయి ఏంటి? నేనేమంటానంటే ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కానీ, ఈ రాష్ట్రంలో జరిగే ప్లానింగ్ కానీ పూర్తిగా మీరు అర్థం చేసుకోండి. లేదంటే ట్యూషన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఒక ఏఐ గురించి మాట్లాడితే మీకు తెలీదు, ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడితే మీకు తెలీదు. రేపు ఫ్యూచర్లో ఒక లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలంటే మీకు తెలీదు. ఎలాగా ఇచ్చేస్తారో మీకు తెలీదు, ఎలా డెవలప్ చేయాలో మీకు తెలీదు. ఒక విశాఖపట్నాన్ని ఎలా డెవలప్ చేస్తున్నావు, ఒక విజయవాడని ఎలా డెవలప్ చేస్తున్నావు మీకు తెలీదు. మరి మీకు తెలియనప్పుడు పంచాయతీ రాజ్లో మీకు తెలిసిన విషయాలు ఏంటంటే గ్రామాల్లో దొంగచాటును వెళ్ళి సర్పంచులు గెలిపించుకొని మేము మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మా సర్పంచులే, మేమందరం గెలిచాం, 100% ప్రజలు మాకు వేస్తారు అని మీరు చెప్పుకునే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత ఎంత ప్రక్షాళన చేశారు, గ్రామాలకి ఎంత విలువనిచ్చారు, ఎన్ని గ్రామాల్లో ఎంత డెవలప్మెంట్ చేశారు. కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి ప్రతి గ్రామంలో, శానిటేషన్ కానీ, డెవలప్మెంట్ కానీ, సెల్ఫ్ సస్టైన్ కానీ, అనేకమైన వాటర్ ఫెసిలిటీస్ కానీ, డ్రైన్ ఫెసిలిటీస్ కానీ, ఇలాంటివి అనేకమైనవి ఉంటాయి. ప్రతి ఒక్క అంశం మీద అందరూ వర్క్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అవనండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాటి మీద వర్క్ చేస్తారు. అసలు మీకు ఆ లైన్స్ తెలుసా? ఆ ప్రయారిటీస్ తెలుసా? కనీసం జెండా ఎగరేసుకోవడానికి రూపాయి డబ్బులు లేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పంచాయతీరాజులు మీరు అలాగ వదిలేస్తే, మా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత మరి ఈ పంచాయతీరాజ్ ఈ 2 సంవత్సరాలు ఏం సాధించిందని ఎవరికన్నా మీకు అర్థమైందా? ఎప్పుడైనా మీ సర్పంచ్లే ఉన్నారు కదా మొన్నటి వరకు, వాళ్ళే డైరెక్ట్గా మాట్లాడారు కదా. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు? లేదా ఫారెస్ట్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎన్విరాన్మెంట్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు?
ఇవన్నీ మీరు మాట్లాడాలి, అర్థం చేసుకోవాలి. మీకు అర్థం కాకపోతే ట్యూషన్లు పెట్టుకోండి, ట్యూషన్లు పెట్టించుకొని మీరు అర్థం చేసుకోండి. మీరు 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా మీకు సబ్జెక్ట్స్ మీద గ్రిప్ రాకపోతే ఎలా? బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు మేము ముఖ్యమంత్రి అయిపోతాం, మీరు మంత్రులుగా చేశారు కదా మీరందరూ. అంబటి రాంబాబు నువ్వు ఏపీఐసి చేసావు కదా, నువ్వు కూడా మంత్రి చేసావు కదా. మరి నాకు అర్థం కాలేదు, ఆ స్ట్రాటజీ అంటే నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు కాబట్టి ఉన్న 10 మందిని కూడా వెళ్ళనివ్వకుండా చేయడం ఏంటి నాకు అర్థం కాదు. అదేం స్ట్రాటజీ? నిలబడినప్పుడు గట్టిగా నిలబడాల. ఒక చట్టం మీద మీరు ఏ రోజు మాట్లాడింది లేదు, ఒక చట్టం మీద ఒక సలహా ఇచ్చింది లేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం మీద సలహా ఇచ్చింది లేదు. మీరు ఒకలే కాదు, సలహా ఇవ్వాల్సిందే. ప్రతి పార్టీ సలహా ఇవ్వాలి. ఇలా అనుకుంటున్నారు, మీరు ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తే దీనివల్ల ఇలా ఇబ్బంది ఉంటుందని ఏ రోజైనా ఒక్కటైనా పేపర్ మీద ఇచ్చారా అని అడుగుతున్నాను నేను. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎంతసేపు అక్కడ అవినీతి జరిగిపోయింది, ఇక్కడ అవినీతి జరిగిపోయిందని ఊహాగానాలకి మాట్లాడి ఊరికే మాట్లాడటం తప్పితే, ఇదిగో ఈ స్ట్రాటజీ, మీరు 20,000 కోట్లు ఖర్చు పెట్టారు, 10,000 కోట్లు ఖర్చు పెట్టారు, లేకపోతే ఇదిగో ఇలా చేశారు, దీని మీద ఇలా చేస్తే బాగున్నాను ఏ రోజైనా సలహా ఇచ్చారా? దీనివల్ల ఇలా వేస్ట్ అవుతుంది, ఇదిగో ఈ లెక్క, దీనికి 5,000 కోట్లు, దీనికి 2,000 కోట్లు, దీనికి 100 రూపాయలు, దీనికి 200 రూపాయలు, దీనివల్ల ఇలాగ అవుతుందని మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఈ రోడ్డు వేసారు, ఈ రోడ్డు కన్నా అలా రోడ్డు వేస్తే బాగున్నాం, లేకపోతే ఆ రోడ్డుతో పాటు ఈ రోడ్డు వేస్తే బాగున్నాను మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఇవేమీ మాట్లాడలేదు. మీరు మాట్లాడింది ఏంటంటే మేము వచ్చిన వెంటనే ఏదైతే మీ మెడికల్ కాలేజీలు ఉన్నా అన్ని రద్దు చేస్తాం, అధికారులు మా మాట వినకపోతే ఈ రోజు మీరు ఏమంటే రేపు వచ్చిన తర్వాత మేము మీ తాట తీస్తాం. మీరు మాట్లాడిన మాటలు ఇవి. కులాల గురించి మాట్లాడతారు, లేకపోతే ప్రాంతాల గురించి మాట్లాడతారు, జడిపిస్తారు, బ్లాక్ మెయిలింగ్ చేసేటట్టు జడిపిస్తారు అధికారుల్ని. మేము వచ్చేస్తామంటారు. ఏం వచ్చేస్తారు? 19-24 మధ్యన అందరూ చూశారు. 24 తర్వాత ఈ రోజు గవర్నమెంట్ గురించి మీరు చాలా స్టేబుల్ గా వెళ్తున్నాం. ప్రజలకు అర్థమైంది. కనీసం 10-15 సంవత్సరాలు ఒక గవర్నమెంట్కి ఇస్తే, స్టేబుల్ గవర్నమెంట్కి ఇస్తే కంటిన్యూస్ గా డెవలప్మెంట్ చేసుకుని ఒక స్థాయిలోకి తీసుకెళ్తామని ఈరోజు ప్రజలకు అర్థమైంది. ఎంతసేపు ఆ రోజు 2024లో కూడా మీ వెనకాతల ఏ కాపు లేడు, ఎవరు లేరు. కాబట్టే మీరు అత్యధిక ఓట్లతో మీరు ఓడిపోయిన పరిస్థితులు. కాబట్టి దయచేసి మేము ఇచ్చే సలహా మీరు ఏది పడితే అది మాట్లాడకండి, ఎలా పడితే అలా మాట్లాడకండి. ప్రతి దానికి ఇక్కడ సమాధానం ఉంటుంది. మీరు కావాలంటే పర్ఫెక్ట్ గా ఏదన్నా ఉంటే సలహాలు సూచనలతో కలిసి మీరు రావాలి. అలా రావాలంటే మీకు సబ్జెక్టు తెలియాలి. ఆ సబ్జెక్ట్ కావాలంటే ట్యూషన్స్ పెట్టుకోండి, ఆ సబ్జెక్టులు తెలుసుకొని మీరు రండి. మీరు అలాంటి సబ్జెక్టులు మీద వస్తే మేము కూడా నేర్చుకుంటాం. కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాం, మేము కూడా నేర్చుకుంటాం. మేము కూడా నేర్చుకుని మీకు సమాధానాలు చెప్పడం కోసం మేము నేర్చుకుంటాం. నేర్చుకున్నప్పుడు మేము నేర్చుకుంటాం, మీరు నేర్చుకుంటారు. దానివల్ల ప్రజలకి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగం ఉంటుంది. అంతేగాని మానవత్వం కూడా లేకుండా మీరు ఎలా పడితే అలా మాట్లాడి ఎలా పడితే అలా చేస్తే మేము సమాధానం చెప్పగలం. మీకన్నా వరస్ట్ గా ఎవడైతే మాట్లాడలేడు, కానీ మేమైతే మాత్రం సమాధానం చెప్పగలం. ప్రతి విషయానికి సమాధానం చెప్పగలమని మీ అందరికీ తెలియజేసుకుంటాం. గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీ కేవలం పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని టార్గెట్ చేయటం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఏది జరిగిన రాష్ట్రంలో అది కేవలం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేపించారంటం అనేది ఎంత దుర్మార్గమో మేము చూస్తూ ఉన్నాం. మొన్న తూర్పు గోదావరి జిల్లాలో కాపు, వైసీపీ కాపు అంటే ఎంత దారుణంగా మారిపోయిందంటే, ఒక కులాన్ని ఒక పార్టీలకు ఆపాదించటం, కొంతమంది టార్గెట్ చేసి, ఎందుకంటే కేవలం అలా మనుగుడు దెబ్బతిన్నదని తెలిసి, అంటే జనసేన పార్టీ ఉన్నంత కాలం ఏ వైసీపీలో ఉన్నటువంటి కాపులకి అధికారం రాదు, మేము ఎమ్మెల్యేగా కూడా ఒక పంచాయతీ సర్పంచ్గా కూడా గెలవలేమని భయంతో కావాలని కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నటువంటి వైసీపీ కాపులందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రమే కాదు, దేశం గర్వపడే విధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పంచాయతీ శాఖ కానీ, అడవి శాఖ కానీ, ఆయనకున్న శాఖలన్నింటినీ చూస్తూ ఉంటే చాలా గర్వపడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక కుల ఓట్లేస్తే ఈ కూటమి ప్రభుత్వం రాలేదు. మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నేను జనసేన పార్టీ ఒక కాపుల కోసం కాదు, అణగారిన వర్గాలందరి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్రుల కోసం జనసేన పార్టీ స్థాపించానని చెప్పారు.
ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కూటమి ఏర్పాటు చేయడానికే కారణం వైసీపీ నాయకులు. మీరు చేసిన దందాలు, మీరు చేసిన అవినీతి, మీరు 5 సంవత్సరాలు 151 సీటు మీకు ఇస్తే కేవలం కులాల పేరు పెట్టి బూతులు మాట్లాడించడం తప్ప ఈ రాష్ట్రానికి మీరు ఏమైనా చేశారని మేము అడుగుతా ఉన్నాం. ఏ రోజన్నా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఏ రోజన్నా ప్రజల సమస్యల మీద మాట్లాడారా? ఒక్క ప్రెస్ మీట్ అన్న పెట్టాడని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. అమ్మడు రాంబాబు గారు, పేరు నాని గారు, మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షుడు కింద మేము పనిచేయడానికి గర్వపడతా ఉన్నాం. ఈ రోజు మా నాయకుడికి ఒంట్లో బాగోపోతే నేరుగా ప్రధానమంత్రి వచ్చి ఆయన పలకరించడం అంటే దేశంలో జనసేన అధ్యక్షుడు లాంటి వ్యక్తి కులంలో పుట్టడం మీ అదృష్టం. మీలాంటి వ్యక్తులు మా కులంలో పుట్టడం మా దురదృష్టం. ఎందుకంటే ఒక కమ్యూనిటీలో ఉన్న పెద్దలు ఎవరైనా ఆ కులంలో ఒక వ్యక్తి పార్టీ పెట్టి ఆ కులానికన్నా అన్ని కులాలకి న్యాయం చేస్తారని వస్తే కేవలం మీరు మదంతో అహంకారంతో మీ నాయకుడు చెప్పినట్టు ఇది మా నాయకుడి మీద బురదేస్తే ఆ బురద మా మీద పడదని హెచ్చరిస్తా ఉన్నాం. ఎక్కడో రౌడీలు చనిపోతే, ఎక్కడో ఏదో అన్యాయం జరిగితే అది కేవలం జనసేన పార్టీ చేపించిందనే విధంగా మీరు మాట్లాడటం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల కులంలో ప్రతి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ గారితో ఉంటారని మేము ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్న విలాసమైన జీవితాన్ని ఎదుర్కొని ఈ కులంతో పాటు అణగారిన వర్గాల కోసం జనసేన పార్టీ పెట్టారు. మేము కనపడతా ఉన్నాం. మా కులంలో పుట్టినందుకు మా పవన్ కళ్యాణ్ గారు మా కులం కోసమే కాదు అన్ని కులాల కోసం పోరాడతారు. లా అండ్ ఆర్డర్కి ఓటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటే ఈ రాష్ట్రంలో యువత కానీ పెద్దలు కానీ అన్ని వర్గాల వాళ్ళు ప్రశాంతంగా ఉంటారని చెప్తారు. గత ప్రభుత్వంలో మీరు గంజాయి మోకని పెంచింది మీరు కాదని మేము అడుగుతా ఉన్నాం. మీ ఎమ్మెల్యేల ర్యాలీల కోసం గంజాయి పొట్లాలు ఇచ్చి మీ ర్యాలీల్లో తిప్పుకున్నది నిజం కాదని మేము అడుగుతా ఉన్నాం. మీరు రౌడీ షీటర్ని, గోండాల్ని మీరు పెంచి పోషిస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి ఎటువైపు వెళ్తుందో ఒకసారి చూడండి. మీరు రాష్ట్రంలో పరిపాలించినప్పుడు ఒక్క కంపెనీ కానీ ఇక్కడ కంపెనీ పెట్టడానికి ఎవరన్నా ముందుకు వచ్చారని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు పంచాయతీ శాఖలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 24వ ర్యాంక్ ఉంటే మా కూటమి ప్రభుత్వంలో మా నాయకుడు ఫస్ట్ స్థానానికి తీసుకొచ్చాడు. ఫస్ట్ స్థానానికి తీసుకురావటమే కాకుండా దేశంలోనే 18 అవార్డులు తీసుకొచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి. అలాంటి నాయకుడు ఎక్కడ చిన్న పొరపాటు చేయకుండా, ఎక్కడ చిన్న అవినీతి లేకుండా పరిపాలిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కులం పేరు, మతం పేరు దూషిస్తే మీ నాలుకలు కోస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు కానీ సిగ్గు తెచ్చుకొని మీరు ప్రజల పక్షాన నిలబడి తప్పు చేసినప్పుడు నిలదీయండి పార్టీని, ఏ పార్టీ అయినా. కానీ మా జనసేన పార్టీ అధ్యక్షుడు మాత్రం కులానికి అంటగడితే మాత్రం రానున్న రోజుల్లో మీకు డిపాజిట్ లేకుండా కాపులు పెద్ద ఎత్తున అన్ని కులాలు కూడా మీకు బుద్ధి చెప్తాయని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మరి సుందరపు విజయ్ కుమార్ గారు ఈరోజు మా ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి వివరించడం చాలా సంతోషం. మరి ఆయన కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని మరి ఆయన గళాన్ని వినిపించినటువంటి సుందరపు విజయ్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చినట్టు మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం.